ఆకాశంలో సగం అవకాశాల్లో సగమంటూ పోరాడుతున్న మహిళలు మగవారికి దీటుగా రాణిస్తున్నారు. వ్యాపార రంగంలో అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణ మహిళలు అందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మగవారికి దీటుగా తాము కూడా వ్యాపార రంగంలో రాణిస్తామని నిరూపిస్తున్నారు ఆదిలాబాద్ మహిళలు. ప్రభుత్వం నుండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుండి రుణం తీసుకుని బిస్కెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసి లాభాలు గడిస్తూ పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఆదిలాబాద్కు చెందిన విజయలక్ష్మి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను ఆదిలాబాద్లో పుట్టి పెరిగాను, కానీ సెటిల్డ్ వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. బట్ ఆదిలాబాద్ అనే ఒక ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇక్కడ బిస్కెట్ ఫ్యాక్టరీ యూనిట్ పెట్టాను. అంటే ఒక 40 lakhs పెట్టి చిన్న యూనిట్ పెట్టాను. ఇప్పుడు గవర్నమెంట్ త్రూ అవుట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి ₹1 కోటి లోన్ తీసుకొని ఇంకొక ఇండస్ట్రీ పెట్టాను. ఒక 200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 50 to 60 మెంబర్స్ ఆదిలాబాద్లో వర్కింగ్ చేస్తున్నారు లేడీస్. నెక్స్ట్ హైదరాబాద్లో వచ్చేసి లడ్డు యూనిట్ ఉంది, దాంట్లో వచ్చేసి ఒక 40 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ లడ్డూలు వచ్చేసి 12 వెరైటీస్ చేస్తాము, బిస్కెట్లు వచ్చేసి 12 వెరైటీస్ చేస్తాము. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే లడ్డూస్ వచ్చేసి ఖర్జూరంతో చేస్తాము. బిస్కెట్స్ వచ్చేసి నో మైదా నో షుగర్ అండి, బెల్లం పౌడర్తోనే చేస్తాము, వీట్ పౌడర్ యూజ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉగాది తర్వాత కొత్త యూనిట్ ఓపెన్ అవుతుంది. ఆ కొత్త యూనిట్లో వచ్చేసి 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మేము యూనిట్ స్టార్ట్ చేసాము. అంటే నెక్స్ట్ ఇయర్ 2025లో మా విజయ హెల్దీ ఫుడ్స్ నుంచి ఒక 200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. అంటే మా బాబు త్రూ అవుట్ నేను స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ వచ్చేసి ₹500 స్టార్ట్ చేశాను. ఇప్పుడు ₹1 కోటి టర్న్ ఓవర్కి తీసుకొచ్చాను. ఇది నేనే సొంతంగా తయారు చేసేదాన్ని, సొంతంగా మార్కెటింగ్ చేసేదాన్ని. తర్వాత ఒక 7 మెంబర్స్ డీలర్స్ని పెట్టుకున్నాను, వచ్చారు. ఆ 7 మెంబర్స్ వచ్చేసి డిస్టిక్ వైజ్గా ఎవ్రీ డిస్టిక్ ఒక్కొక్క డీలర్ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణకి సప్లయర్. రీసెంట్లీ 1 year బ్యాక్ నేను జాతీయ అవార్డు తీసుకున్నాను ఢిల్లీలో. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి మగవారికి దీటుగా బిస్కెట్ పరిశ్రమను స్థాపించి విజయవంతంగా నడిపిస్తూ 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్లో విజయ హెల్త్ ఫుడ్స్ పేరిట ఫ్యాక్టరీ స్థాపించి బిస్కెట్ల తయారీతో పాటు ఎలాంటి నూనెలు, తీపిదనం కోసం చక్కెర, మైదాపిండి లాంటివి వాడకుండా నువ్వులతో తయారు చేసిన కొబ్బరి లడ్డు, మెంతి లడ్డు, ఖర్జూర లడ్డు, పొద్దుతిరుగుడు పువ్వు లడ్డు, నల్ల ఖర్జూరం లడ్డు ఇలాంటి ఉత్పత్తులు తయారు చేస్తూ మార్కెటింగ్ నిర్వహిస్తున్నారు. నా పేరు లావణ్య. ఇది విజయ హెల్దీ ఫుడ్స్లో నేను సూపర్వైజర్గా చేస్తున్నాను. బేకింగ్ పెట్టిన తర్వాత ప్యాకింగ్ సెక్షన్ ఉండి, ప్యాకింగ్ సెక్షన్ సపరేట్ ఉంటుంది, తర్వాత వేరే ఉంటుంది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ మా హైదరాబాద్కి పంపిస్తాం. హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి మాకయ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో రన్ అవుతున్నాయి. హెల్త్ పరంగా అంటే మిల్లెట్స్ అన్నట్టు ఇవి. ఇందులో రాగి, సజ్జ, కొర్ర, సామలు, ఊదలు, తర్వాత మేము ఇది ఆయిల్ పల్లి ఉంటుంది కదా, పల్లీలు ఆయిల్ పట్టిన తర్వాత వెళ్తాయి కదా, దాంతో కూడా మేము బిస్కెట్స్ చేస్తున్నాం. పల్లి బిస్కెట్స్ అనేసి మురింగా, అశ్వగంధ హెల్త్కి సంబంధించినవే ఉన్నాయి. మేము దీంట్లో వచ్చేసి మెయిన్ మా ప్రొడక్ట్స్లో ఏమంటే స్పెషల్ బాక్స్ వచ్చేసి ₹130 ఇవ్వడం. ఒక బాక్స్లో 24, 23 అట్లా ఉంటాయి బిస్కెట్స్, అన్నీ వస్తాయి. 250 grams అన్నీ ఉన్నాయి అన్నట్టు. దీంట్లో స్పెషల్ ఏమి అని అంటే మా బిస్కెట్లలో మేము మైదా వాడం, నో మైదా నో షుగర్ కాన్సెప్ట్ మాది. ఓన్లీ బెల్లం, తర్వాత గోధుమ పిండి యూజ్ చేస్తాం మిల్లెట్స్లలో. విజయలక్ష్మి ఆదిలాబాద్ పట్టణంతో పాటు హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా లాభాలు గడిస్తూ సుమారు 100 మంది వరకు ఇతర మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని, ఇందుకోసం ప్రభుత్వ సాయం తీసుకుంటానని ధీమాగా చెబుతున్నారు. సంకల్పం గొప్పదైతే ఏ రంగంలోనైనా మహిళలు రాణించవచ్చునని విజయలక్ష్మి స్పష్టం చేశారు. వచ్చేసి రేఖ, నాది భీమసారి విలేజ్. నేను ముందు చైన్లకు వెళ్తుంటాను మేడం. ఇక్కడ అందరు లేడీసే కాబట్టి
ఇక్కడికి వచ్చిన నేను చేయడానికి. ఇక్కడ బిస్కెట్స్ చేస్తాం, మిలియట్స్ చిరుధాన్యాలతోటి బిస్కెట్స్, ఆల్ రకాలు సామలు, ఊదలు, అరికెలు, వాము, మునింగ వచ్చేసి మోకాల నొప్పులకు కానీ అట్లా. మళ్ళీ వచ్చేసి మనకు వెంట్రుకలు పెరగడానికి అన్నిటికీ విటమిన్స్ ఉంటాయి దీంట్లో. అంటే అందరం లేడీసే కాబట్టి బాగుంది ఇక్కడ.